మెగాస్టార్ చిరంజీవి తన ఆటోబయోగ్రఫీ రాసే బాధ్యతను ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్కు అప్పగించారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. విశాఖ ఋషికొండలో ఎన్టీఆర్ 28వ పుణ్యతిథి ఏఎన్ఆర్ శత జయంతి కార్యక్రమం జరిగింది. లోకనాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరై ప్రసంగించారు. తాను స్టార్గా ఎదగడానికి యండమూరి రచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు. ఆయన మేధ సంపత్తి నుంచి వచ్చిన పాత్రలే నా కెరీర్కు సోపనాలు అయ్యాయి. ఆయన సినిమాలతోనే నాకు మెగాస్టార్ బిరుదు వచ్చిందన్న ఆయన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలమ్మ తల్లి ముద్దు బిడ్డలని వ్యాఖ్యానించారు. ఎన్టీ రామారావుతో పనిచేసేటప్పుడు ఎన్నో విలువైన సలహాలు ఇచ్చేవారన్నారు. బలహీనత బలాలుగా మార్చుకోవాలనే విషయాలు అక్కినేని నాగేశ్వరరావు చూసి నేర్చుకున్నట్లు చిరంజీవి తెలిపారు. ఈ రోజున ఇది వేసుకుని వచ్చాను. వచ్చిన దగ్గర నుంచి చిన్న టెన్షన్, వెనకలేదో కొంచెం లూజ్ అయినట్టుంది, నాకు ఊడిపోతుందేమోనని మన కృష్ణదేవరాయలు గారు చెప్తాను. నేను వెళ్ళి వచ్చాము వెనక చూస్తున్న బాబు ఏదైనా జారిపోతే చెప్పి సర్దించుకుంటారని చెప్పేసి. సో అలవాటు లేకపోయినా సరే కొన్ని అలవాటు చేసుకోవడం ఎంత అత్యవసరం, అది ఎంత సంతృప్తినిస్తుంది అనేది అంత ఇంత కాదు. ఈ రోజున ఇక్కడికి వచ్చారంటే కనుక యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, షార్ట్గా వైఎల్పి అనేస్తాం మేము, నాకు చిరకాల మిత్రులు, నాకంటే పెద్దవాళ్ళు, నాకంటే విద్యాధికులు, సరస్వతి పుత్రులు, అన్ని రంగాల్లోనూ ఆయనకి మిత్రులు ఉన్నారు. ఆయనకు విశేషమైనటువంటి ప్రజాభిమానం ఉంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వైఎల్పి గారిని చూసి అభిమానించిన వాళ్ళు, ఆయన చూసి ఆకట్టుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అలాంటి అత్యద్భుతమైనటువంటి పర్సనాలిటీ ఆయన. సాహిత్యపరంగా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, ఏ రకంగా చూసుకున్నా సరే ఆయన ప్రేమతో కానివ్వండి అందరినీ ఆకట్టుకునేంత గొప్ప మనస్తత్వం అయింది. అలాంటి వాడు మా ఇంటికి వచ్చి రావాలి, మా లోక్ నాయక్ ఫౌండేషన్ తరపున మాకు అత్యంత ప్రియమైనటువంటి గురువు కానివ్వండి, పూజ్యులు కానివ్వండి, మీరు ఏమని అనుకోండి, అలాంటి ఎన్టీ రామారావు గారి 28వ పుణ్యతిథి రోజున, అంటే వర్ధంతి దినాన ఆయన సెంటినరీ కొనసాగిస్తూ, అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారి సెంటినరీ అని ప్రారంభిస్తూ అది కూడా కొనసాగించే దిశగా ఇద్దరు మహానుభావులు, మహానటులు, మహా వ్యక్తులు, మనకు ఆద్యులు, పూజ్యులు, అందులో మీలాంటి వాళ్ళకి మరీ సినీ రంగంలో అత్యంత కావలసిన వాళ్ళు. కాబట్టి మీరు రావాలనగానే ఏమాత్రం సంకోచించకుండా ఇది గొప్ప అవకాశంగా అనిపించింది. ఆయన 18వ తారీఖు వస్తే బాగుంటుందంటే అనుకోకుండా 18వ తారీఖు ఇంకొక పని ఏర్పడేసరికి నేను 1 or 2 days డిలే చేయించాను. ఏం పర్వాలేదు, 19 సంవత్సరాలుగా 18వ తారీఖున జనవరి చేస్తూ వచ్చావు. మీలాంటి